వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. మహారాష్ట్ర వరదలో చిక్కుకున్న మంచిర్యాల వాసులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. నేటి నుంచి కాజీపేట దర్గా ఉత్సవాలు. మాజీ ప్రధాని భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను జైపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఆధ్వర్యంలో వహించారు. కేక్ కట్ చేసి పేదలకు పంపించేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి పేదలకు పంపించేశారు. గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వివేక్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వివేక్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తక్షణము రైతు బంధు మరి అందించి మరి ఒకే సమయంలో ఎట్ ఏ టైంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రభుత్వం ప్రజల పాలన అంటేనే కాంగ్రెస్. ఈనాడు రాష్ట్రంలో మరి యావత్తు ప్రజలు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అటు ఇంద్రమ్మ ఇండ్లు, ఇటు సన్న బియ్యం మరియు ఈ వ్యవసాయ పనులలో నిమగ్నమై మరి రైతులు చాలా సంతోషంగా ఈనాడు గడుపుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతుల్లో ఆనందం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో మరి ఉన్నటువంటి పథకాలు సన్న బియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి మరి త్వరితగతిన మరి అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మరి మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత మా ప్రాంతం నుండి రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో దినదినము పరిపాలనలో మరి పరుగులు పెడుతున్నటువంటి మా వివేక్ వెంకటస్వామి గారికి కూడా మా యొక్క చెన్నూరు ప్రాంతం తరఫున వారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఎల్లవేళలా మీరు మరియు మా యువ నాయకులు ఎంపీ గారు ఇదే విధంగా ప్రజలకు సేవ చేస్తూ ముందుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 8వ కాలనీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో స్వర్గీయ మాజీ యువ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం మాట్లాడారు. ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైన గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనమందరం ఐటీ సెక్టార్లో ముందుకు పోతున్నాం. ఈరోజు మొబైల్ వాడుతున్నాం అంటే శాటిలైట్ టెక్నాలజీ తీసుకొచ్చిన గనుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఈరోజు యువకులకి 18 సంవత్సరాలకి ఓటు హక్కును తీసుకొచ్చిన దిశాలి, ఈ దేశ దిశను మార్చిన ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈ అవకాశం కల్పించిన పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కార్యక్రమానికి ఓటర్ ట్యాంక్స్ మన మూత్ కవినా చెప్పేస్తే కూర్చోం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ కాంగ్రెస్ కి సంబంధించి అనుబంధ సంఘాలకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై.
79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అంటూ కొత్త సిమ్ము తీసుకునే వారికి ఆఫర్ స్వదేశీ ఉద్యమాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పెట్టారు. BSNL 4G స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారని BSNL అభివృద్ధి మన దేశ అభివృద్ధి అంటూ భాగస్వాములు కావాలని కోరారు. విషయాలను ప్రజలకు చేరవేయాలని పూర్వకంగా మేము ఆశిస్తున్నాము. ఏదైనా డౌట్స్ ఉంటే మీడియా మిత్రులకు నన్ను సంప్రదించవచ్చు. మీకు కమ్యూనికేట్ చేసిన నంబర్లోని. మరియు ఈ ఫ్రీడమ్ ఆఫర్ కింద మీడియా మిత్రులు కొంతమంది ఆల్రెడీ సిమ్ కార్డు తీసుకున్నారు. ఈ సిమ్ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా GM సార్ చెప్పినట్లు ఒకసారి BSNL సిమ్ తీసుకొని వాడి మన ఇంజనీర్లు ఇప్పుడు మనము ఈ ఫ్రీడమ్ సాధించిన దాంట్లో ఎంతోమంది మహానుభావులు త్యాగం చేసినారు. మన యొక్క ఇండియాలో ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద మన ఇండియన్ ఇంజనీర్స్ తయారు చేసిన మనం ఇస్రోలో చూస్తున్నాము. తక్కువ ఖర్చుల్లోనే మనము మూన్ వైపు మార్స్ వైపు పోయి మనం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము. మన ఇండియన్ ఇంజనీర్స్ తయారు చేస్తున్న విషయాలను మనం ప్రపంచమంతా చూస్తుంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే మా BSNL కూడా ఈ స్వదేశీ 4G MBPS స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు అన్లిమిటెడ్ డేటా దీంట్లో నేషనల్ లెవెల్ ఈ టీవీ సర్వీసెస్, OTT సర్వీసెస్ ఈ మూడు కంబైన్ చేస్తూ BSNL మొదటిసారిగా అన్ని తక్కువ ధరలో 400. ఇందులో ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ 30 MBPS స్పీడ్స్తో అన్లిమిటెడ్ డేటా, 444 టీవీ ఛానల్స్, 9 OTTలు, ముఖ్యంగా ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ ఇలాంటి తెలుగు ప్రజానికి అవసరం వచ్చే ఎక్కువగా ఉపయోగకరమైన ఛానల్స్ అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. 400 అనేది ట్యాక్సులు కలుపుకొని, అన్ని రకాల ట్యాక్సులు GSTలు కలుపుకొని 400 రూపాయలు. ఇందులో 260 రూపాయలు ఇంటర్నెట్ సేవకి భాగంగా ఉంటుంది. పెద్దపల్లి పట్టణంలోని పెద్ద కాల్వల ప్రభుత్వ BC కళాశాల బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భోజనం, హాస్టల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని మెరుగైన సౌకర్యాలు అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. వచ్చారా నిమిషం ఉంటుంది ఎట్లా పోతే నీళ్ళు కూడా పోతుంది. రోజు వస్తున్నారా? యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పతంగి టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు మధ్యమత్తులో బీభత్సం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్కూటీపై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఆయన గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలైన ఆసిఫ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడు పోలీసులకు చిక్కకుండా పారిపోయే క్రమంలో కానిస్టేబుల్ ఢీకొట్టినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు ఇస్తుంది. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రమేష్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మేము ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ రూట్లో డైవర్ట్ చేసి రెక్టిఫై చేస్తాం. అంటే మొబైల్ సేవలు అంటున్నారు. మొబైల్ సేవల విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్లో సుమారు 330 టవర్లు అంటే 600 2G 4G కలుపుకొని 600 మొబైల్ టవర్కి వస్తుంది. 2GB అంటే 249. మీడియా మిత్రులకి, బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్, కస్టమర్స్, బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్, వినియోగదారులకి అందరికీ ధన్యవాదాలు. ఈ డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకి అతి తక్కువ ధరలో అత్యుత్తమైన సేవల్ని అందించే లక్ష్యంగా మరోసారి అందరికీ ఉపయోగకరంగా ఉండే వినూతనమైన ప్లాన్స్ ద్వారా అఫోర్డబుల్ తక్కువ ధరల్లో ఇంటర్నెట్ సేవలు, టీవీ సేవలు, మొబైల్ సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని రకాల ట్యాక్సులు, జిఎస్టీలు కలుపుకొని 400 రూపాయలు అవుతుంది. ఇందులో 260 రూపాయలు ఇంటర్నెట్ సేవకి భాగంగా ఉంటుంది. 140 రూపాయలు వచ్చి టీవీ సేవకి భాగంగా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్నెట్ వేరే ప్లాన్లో ఉన్నవాళ్ళు, 260 ప్లాన్ వద్దనుకున్న వాళ్ళు కేవలం టీవీ సేవలు కూడా తీసుకోవచ్చు. 140 రూపాయలకే 444 ఛానల్స్, 9 ఓటీటీలు నెట్. మళ్ళీ అందులో స్పీడ్లో అవకతవకలు, హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ బిఎస్ఎన్ఎల్ స్పీడ్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే 30 MBPS అంటే 30 MBPS కామన్గా కాకుండా ప్రతి ఇండివిజువల్ కస్టమర్కి 30 MBPS స్పీడ్ అనేది వస్తుంది. 20 MBPS స్పీడు ఈ ప్లాన్లో ఉంది. 30 కాదు, 20 MBPS ఈ ప్లాన్లో ఉంది. అయితే ఈ సేవల్ని ఎలా మనము రిజిస్టర్ చేసుకోవాలంటే 18004444కి మీరు ఆయ్ అని మెసేజ్ పంపి ఈ సేవలను అందుకోవచ్చు. లేదంటే bookmyfiber.bsnl.co.in దీన్ని పోర్టల్ని కూడా వాడుకోవచ్చు. టిప్స్ అని మేము అంటాము. టిప్స్ ద్వారా 50% కమిషన్ ఇస్తూ వాటిని అందిస్తుంది. అంటే ఒక కస్టమర్ మాకు 600 పే చేస్తే అందులో 300 రూపాయలు పార్ట్నర్కి వస్తాయన్నమాట. సో ఈ 50% కమిషన్ అనేది మార్కెట్లో హయ్యెస్ట్ కమిషన్. ఏ రంగంలో అయినా కూడగొట్టగలిగితే అప్పుడు ఏమవుతుంది, అది మీకు రన్నింగ్ ఎక్స్పెండిచర్ కింద ఉపాధి లేని వాళ్ళకి నెలకి 10,000-15,000 సంపాదించే అవకాశం ఈజీగా ఉంటుంది. మినిమం చెప్తున్నాను. అంటే మా దగ్గర 1,00,000, 2,00,000, 5,00,000, 8,00,000 కమిషన్గా పొందే 4G సేవలు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్. సో ఒక రకంగా స్వదేశీ మూమెంట్ ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారో దానికి కూడా మనం ఒక చేదోడు వాదోడుగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకోసమైనా కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వస్తే ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ టారిఫ్స్ వేయడం, ఎప్పుడు చైనా ఎలా బిహేవ్ చేస్తుంది, మన నైబర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీటి మీద మనం ఆధారపడకుండా సొంతంగా దేశంలో తయారు చేయబడిన ఎక్విప్మెంట్ వాడుకుంటూ
దేశ మనుగడకి మనం అందరం పాటుపడతామని తోడ్పడతామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హన్మకొండ మున్సిపాలిటీ పరిధి 2వ డివిజన్ కార్పొరేటర్ రవి ఆధ్వర్యంలో బాలాజీ బంజారా కాలనీ గుడ్ల సింగారంలో జరిగిన తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి అక్కడే ఉన్న గిరిజన మహిళలతో ముచ్చటించి గిరిజనులతో తనకు వీడదీయరాని బంధమని గుర్తు చేస్తూ అక్కడే ఉన్న పెళ్లికాని యువతులకు మంచి అల్లులు రావాలని భగవంతుని ప్రార్థించారు. కొంచెం వెడల్పు ఉండండి, అందరూ కూడా పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా గిరిజన తండలంటే మొదటి నుంచి కూడా నాకు పరిచయం సార్. నేను ఆ తండలనే పెరిగాను, తండలనే తిరిగాను. ఇలా వాస్తవం చెప్పాలంటే మా అమ్మ ఎక్కువ మంచి లేకపోతే ఒక ఎస్టీ మహిళ మా ఇంట్లో ఆమె పాల్గొంటున్నాను. అంటే మీరు మీ దాంట్లో కూడా నేను బాగా పంచుకున్నాను. నాకు మొదటి కూడా మీతో అనుబంధం ఉన్నది. కానీ కేసీఆర్ గారు మన రిజర్వేషన్ చేశారు, అందరూ గ్రామ పంచాయతీ చేశారు. ఆ రోజు ఏ చిన్న కరువు కూడా లేకుండే, యూరియా బస్తాల కరువు లేదు, ఏ కరువు లేదు, అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఏది ఏమైనా నన్ను కాపాడుకునే బాధ్యత నాది. మీకు ఏ కష్టం వచ్చినా నన్ను పిలవండి, మీ ఎంబడి ఉంటా, మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా. ఇలా టీక్ పండుగ సందర్భంలో మీ అందరూ కూడా మంచి జరగాలి, మంచి అల్లులు జరగాలి, మా బిడ్డలకు మంచి మంచి సంబంధాలు రావాలి, మంచిగా ఎదగాలని కూడా భగవంతుని సేవలని అమ్మను కూడా పూజిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అమాయకపు ఆదివాసులపై హత్యాకాండ ఆపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపివేయాలి. ఆగస్టు 24న హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు ఈ దేశ అటవీ సంపదను అమాయకపు ఆదివాసులపై హత్యాకాండ ఆపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపివేయాలి. ఆగస్టు 24న హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమత సైనిక్ దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు ఈ దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసులను ఆపరేషన్ కాగర్ పేరుతో చంపవద్దని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కాగర్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమత సైనిక్ దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు డిమాండ్ చేశారు. నీవు కోరుకున్న కోడి పుంజును కోసి ఆరామిస్తమే తల్లి. ఎలా రేలా 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 రే రేలా 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 దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండ లేదు మా బిడ్డలార, ఎర్ర పూల దండ లేదు మా బిడ్డలార, ఎగల మేము దాచుకుంటాము మా బిడ్డలార, ఎగల మేము దాచుకుంటాము మా బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండ లేస్తాము మా బిడ్డలార, ఎర్ర పూల దండ లేస్తాము. నిలిపివేయాలి కగారును వెంటనే, నిలిపివేయాలి కగారును వెంటనే, నిలిపివేయాలి కగారును వెంటనే.
అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం ఆదివాసీలకు. అనుకూలమైన అక్కడ ఖనిజ సంపదకి వ్యతిరేకంగా ఆదివాసులని రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదివాసులు అండగున్న మావోయిస్టుల వ్యతిరేకంగా చంపడం అనేది చాలా దుర్మార్గం. అది రాజ్యాంగ వ్యతిరేకము. దాన్ని తప్పకుండా అందరం ఖండించవలసిన బాధ్యత ఉన్నది. 24 తారీఖు నాడు వరంగల్లో జరిగే అంబేద్కర్ భవనంలో జరిగే సమావేశానికి అందరూ అతిథులే, అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మొత్తం సమూహం వచ్చి ఇక్కడ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిరసన జరపాల్సిన బాధ్యత మన అందరం ఉన్నది. ఇది భారీ స్టేటు సమావేశం కాబట్టి మనం అందరం పాల్గొని జయప్రదం చేయవలసిన సందర్భంగా అభివందనాలు. అందరికీ తెలిసిన విషయమే, గత 5-6 నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అలా సొమ్ము కాస్తూ దేశ సంపదను కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీలను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండగట్టాలంటే మరి ప్రతి మనిషి గొంతుగా కావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు కంకణబద్దులై రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ఉద్యమాభివందనాలు. జై భీమ్లో ఆపివేయాలి, వెంటనే ఆపరేషన్ కగారును ఆపివేయాలి, ఆపరేషన్ కగారును వెంటనే పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం ఆదివాసీలకు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఇన్ఫ్లో 5,44,871 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,84,822 క్యూసెక్లు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 881.70 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 190.4617 టీఎంసీలు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. బాపట్ల జిల్లా దివ్యాంగుల పెన్షన్ తొలగింపును నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కిన చెల్లరామయ్య. జిల్లా కలెక్టర్ మురళి వచ్చి వివరణ ఇవ్వాలంటూ నినాదాలు. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు ఎందుకు తొలగించారంటూ దివ్యాంగుల నాయకుడు చెల్లరామయ్య ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. బాపట్ల జిల్లాలో 3,829 మంది దివ్యాంగుల పెన్షన్లను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం అప్రజాస్వామ్యకమని అన్నారు. వెంటనే అర్హులైన అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ఎక్కి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి వచ్చి సమస్యలను పరిష్కరించాలని చెల్లరామయ్య డిమాండ్ చేశారు. వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల 1వ తారీఖులో వికలాంగుల పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 3,829 పింఛన్లను వాటి చట్టం ద్వారా వికలాంగులకు గతంలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీకు వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అడుగుని వికలాంగులు కాలు చెయ్య మోగా చెవుడున్న వికలాంగుల పింఛను తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పింఛన్ విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న వికలాంగులను కూడా ఈ రూపంగా నిరసన తెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా వికలాంగుల సమస్యని వికలాంగుల పింఛన్ తొలగించిన విషయం మీద తప్పకుండా చర్య తీసుకొని మా వికలాంగులందరూ కూడా వికలాంగుల పింఛన్ను మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు
తప్పకుండా ఈ చేస్తున్న నిరసన కార్యక్రమానికి తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు వచ్చే వరకు కూడా మీ దగ్గర నుంచి దిగనని చెప్పి డిమాండ్ చేస్తున్నా. గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతం రామాలయం టెంపుల్ వద్ద కర్రకట్ట స్లూయిస్ కూనవరం రోడ్లో నూతన కర్రకట్ట పరిసర ప్రాంతాల్లో పర్యటించి అధికారులు అప్రమత్తంగా ఉండి గోదావరి వరద నీరు ఊర్లోకి రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.